తాజా 30 ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 6గురికి మంత్రి పదవి ఊడుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. ఆ 6గురు ఎవరు అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. కేబినెట్లోకి 8 నుంచి 10 మందిని తీసుకుంటారని భావిస్తున్నారు. వీరిలో ఇప్పటికే నారా లోకేష్, అఖిల ప్రియల పేర్లు ఖరారయ్యాయి. ఇంకా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్లకు మంత్రి పదవులు వస్తాయని భావిస్తున్నారు. అలాగే ఏపీ టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావుకు కూడా మంత్రి పదవి లభిస్తుందని సమాచారం. ఇక మంత్రి పదవి ఊడేది ఎవరికి అనే అంశాన్ని చూద్దాం. అందరికంటే ముందుగా వినిపిస్తున్న పేరు రావెల కిషోర్ బాబు. ఈయన మంత్రి పదవి చేపట్టిన దగ్గర నుంచి వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నారు. చంద్రబాబు 1-2 సార్లు ఆయన పిలిచి మందలించారు కూడా. ఈ నేపథ్యంలో రావెలను తప్పించడం ఖాయమని టీడీపీ వర్గాలు అంటున్నాయి. పీతల సుజాతను కూడా మంత్రి పదవి నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. ఈమె అంత యాక్టివ్గా లేనందున పదవి నుంచి తప్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఆరోగ్య కారణాల రీత్యా బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కూడా మంత్రి పదవి నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. అలాగే సమర్థంగా పనిచేయడం లేదనే కారణంతో పల్లె రఘునాథ్ రెడ్డిని, కొల్లు రవీంద్రను, మృణాలిని మంత్రి పదవుల నుంచి తప్పిస్తారని భావిస్తున్నారు. మృణాలిని స్థానంలో ఆమె బంధువు అయిన కళా వెంకట్రావుకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న నిమ్మకాయల చినరాజప్పను కూడా మంత్రి పదవి నుంచి తప్పించి ఆయనకు మరో పదవి ఇస్తారని తెలుస్తోంది. చినరాజప్ప స్థానంలో హోంమంత్రిగా, డిప్యూటీ సీఎంగా జ్యోతుల నెహ్రూకు అవకాశం కల్పిస్తారని సమాచారం.